నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. ప్రతిపక్ష నియోజకవర్గంలో జనసేన పార్టీలో కాస్త ఆసక్తిగానే కనిపిస్తుంది. జనసేన ఉద్యమి సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఒక పక్క సమన్వయకర్తగా ఉన్న మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ గారు ఆయన సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆయన బిజీగా ఉంటే, అదేవిధంగా బార్లపూడి క్రాంతి గారు, ముద్రగడ తనీరాలు, బార్లపూడి క్రాంతి గారు ఆవిడ కూడా ఉద్యమి డ్రైవ్ లో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఇరు వర్గాలు కూడా పోటా పోటీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది అధినేత దృష్టిలో పడడానికి కూడా ఇది ఒక చక్కని అవకాశంగా ఇద్దరు కూడా దాన్ని వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎవరికి వాళ్ళు వేరువేరుగా కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ వేరువేరుగా కార్యక్రమాలు నడిపించడం పార్టీకి ఏమైనా కొంచెం నష్టమైనా చేకూరుతుందా, లేదు అంటే లాభమేనా, జన సైనికుల్లో ఏమైనా డిఫెన్స్ లో ఉండే అవకాశం ఉందా అంటే కాస్త ఉండే అవకాశం ఉంది. దానికి తోడు ఒరుపుల తమ్మయ్య బాబు గారు ఈ మధ్యన అకాల మరణం చెందారు. ఆయన కుమారుడు ఇటీవల కాలంలోనే బయటికి తిరగడం కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఈ క్రమంలో ఆయన భార్య కూడా ప్రచారంలో ఈ ఉద్యమీ ప్రోగ్రాంలో పాల్గొనొచ్చు, లేదు అంటే కనుక జనసేనలో యాక్టివ్ అవ్వచ్చు అన్న ఒక వినికిడి కూడా ఉంది. మరి ఈ బాబీ కానీ లేదంటే క్రాంతి గారి కానీ ఇద్దరులో ఎవరైనా సరే ఈ ఒరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబాన్ని కలుపుకొని వెళ్తారా, లేదు అంటే ముగ్గురు కూడా వేర్వేరుగా వెళ్తారా అనేది మాత్రం ఆసక్తిగానే ఉంది. మరి చూడాలి. జనసేన కార్యకర్తల్లో మాత్రం కాస్త అయితే ఒక రకమైన ఆందోళన అయితే ఉంది. మరి ఎవరి వైపు మొగ్గుంటుంది? మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ గారి వైపా, లేదంటే ముద్రగడ తనయురాలు బార్లపూడి క్రాంతి గారి వైపా, లేదు అంటే మరలా అడుగు పెట్టబోతున్నాను అంటున్న ఒరుపుల తమ్మయ్య బాబు గారి కుమారుడు కానీ సతీమణి కానీ వాళ్ళ వైపు ఉంటుందా అంటే మాత్రం కాస్త ఆసక్తికరమైన రాజకీయం జనసేన పార్టీలో ప్రతిపక్ష నియోజకవర్గంలో మాత్రం జరుగుతుంది.